ప్రెస్సలోడి వివాన్ ఈరోజు 58వ కీర్తన విన్నాము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయంను బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషయము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కొరలను ఊడగొట్టుము. పారు నీల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును. వారు కరిగిపోయిన నత్తవలె నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు. మీ కుండలకు ముండ్ల కంపల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కొందురు. కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు.